హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. నా ఫస్ట్ వీడియోనైతే ఒక మంచి స్వీట్తో స్టార్ట్ చేయబోతున్నాను. వంట వచ్చిన వారైనా రాని వారైనా చాలా ఈజీగా చేసుకునే స్వీట్ రవ్వ కేసరి. మరి ఈ రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా బాండి పెట్టుకొని గీ వేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. ఆ డ్రై ఫ్రూట్స్తో పాటు ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేయండి. బొంబాయి రవ్వ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేపుకోండి. ఫ్లేవర్ ఎంత బాగా వస్తే మన స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ప్యారలల్గా ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ని వేసి బాయిల్ చేయండి. మనం బాయిల్డ్ వాటర్ యూస్ చేయడం వల్ల రవ్వ అనేది ఉండలుగా అవ్వదు. మంచిగా వేగిన రవ్వలోకి బాయిల్డ్ వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేయండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు షుగర్ వేసి ఆ పాకం అంతా రవ్వకి పట్టేలాగా మిక్స్ చేయండి. ఇన్ కేస్ మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే షుగర్ క్వాంటిటీని పెంచండి. ఆర్ 1 or 2 days స్వీట్ని స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా షుగర్ క్వాంటిటీని పెంచండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ సింపుల్ రవ్వ కేసరి తయారైనట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చిన స్వీట్ని కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి.